చేసిన టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందని మోదీ విమర్శ. గాజువాక ప్రజల అభిప్రాయాల మేరకు మేనిఫెస్టో మంత్రి గుడివాడ. బతుకమ్మ పైసల కోసం ఢిల్లీ పోయిన చెల్లి, రోడ్ షోలో కేసీఆర్ ను ఏకిపారేసిన రఘునందన్ రావు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవు. బీజేపీ పుట్టింది అందుకోసం కాదు, ఇప్పుడు కూడా 400 సీట్ల బలం ఉంది. రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయమని మోదీ కీలక వ్యాఖ్యలు. వాటిపైన సీఎం జగన్ బొమ్మలు వేస్తే తప్పేంటి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఎటువంటి సందేహాలు వద్దు. అచ్చుగుద్దినట్లు అమిత్ షాలానే ఇంకొకరు. వైరల్ అవుతున్న వీడియో. ఆ వీడియోపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉంది. నితిన్ గడ్కరీ. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత. 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46 డిగ్రీల పైనే. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వైసీపీ ప్రచార రథం ఫ్లెక్సీని టీడీపీ మద్దతుదారులు చించేశారు. దీనితో మెర్నిపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వరరావు చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడంతో వివాదం సద్దుమణిగింది. అయితే రౌడీ రాజ్యం, గుండా రాజ్యం అంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మండలంలోని మెర్నిపాడు ఎన్నికల ప్రచారంలో ఎదురుగా ఉన్న అధికార పక్షం ప్రచార రథాన్ని తొక్కించుకుపోండి, ఎవడు అడ్డు వచ్చి ఆపుతాడో నేను చూస్తా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మెర్నిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వైసీపీ ఎన్నికల ప్రచార రథం అదే గ్రామంలో తిరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం కోసం అదే గ్రామానికి వచ్చారు. ఎదురుగా వైసీపీ ప్రచార రథం కనిపించడంతో ఆయన విచక్షణ కోల్పోయారు. వాస్తవానికి వేగుళ్ల ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం ఏమాత్రం అడ్డుగా లేదు. అయినప్పటికీ కొందరు టీడీపీ కార్యకర్తలు ఆటోపై పడి ఫ్లెక్సీలు చించివేశారు. అయితే ఆటో డ్రైవర్ స్థానికుడు కావడంతో ఇదేం దౌర్జన్యం అంటూ టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. ఈ దశలో టీడీపీ కార్యకర్తలకు ఆటో డ్రైవర్కు మధ్య వాగ్వాదం తలెత్తింది. లోక్సభ 3వ దశ ఎన్నికలకు ముందు గుజరాత్లోని ఆనంద్ నగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గత 60 ఏళ్లుగా బ్యాంకులను కాంగ్రెస్ కబ్జా చేసిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజులు రాజ్యాంగాన్ని నుదిటిపై పెట్టుకుని నృత్యం చేస్తున్నారు. మోడీ రాకముందు ఈ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానులు ఉండేవారన్నారు. కాశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదు. ఆర్టికల్ 370 గోడలా కూర్చుంది. సర్దార్ పటేల్ భూమి నుంచి వచ్చిన నేను ఆర్టికల్ 370ని రద్దు చేశానని చెప్పుకొచ్చారు. ఇక కాశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారత రాజ్యాంగాన్ని అమలు చేశాను అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. కాగా ఒకప్పుడు ఉగ్రవాదులను ఎగుమతి చేసిన దేశం ఇప్పుడు పిండిని దిగుమతి చేసుకోవడానికి ఇంటింటికి తిరుగుతోందన్నారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన ప్రధాని నేడు భారతదేశంలో కాంగ్రెస్ బలహీనపడుతోందన్నారు. తమాషా ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోతోందని అక్కడ పాకిస్తాన్ ఏడుస్తోంది. ఇప్పుడు పాక్ నేతలు కాంగ్రెస్ కోసం ప్రార్థించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. యువరాజును ప్రధానమంత్రిని చేసేందుకు పాక్ ఉవ్విల్లూరుతోంది. పాకిస్తాన్కు కాంగ్రెస్కు మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. గాజువాక పీపుల్స్ మేనిఫెస్టో 2024 మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. గురువారం గాజువాక పార్టీ ఆఫీసులో నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. ఉగాది రోజున ఒక వెబ్సైట్ను ప్రారంభించి అభిప్రాయాలు కూడా సేకరించామని మంత్రి చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయాలను వివిధ పద్ధతుల్లో సేకరించి మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. గాజువాకను ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. విశాఖను ధీటుగా గాజువాకను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత విజయ వారధి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టోను రూపకల్పన చేశామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఏకిపారేస్తున్నారు. ఈరోజు కుక్నూర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూలీలకు ఉపాధి హామీ పథకం కింద 157 రూపాయలు ఇస్తే మోదీ ప్రభుత్వం వచ్చాక 300 రూపాయలు ఉపాధి హామీ కింద డబ్బులు పెంచడం జరిగిందన్నారు. మీ ఎమ్మెల్యే కేసీఆర్ను మీరు టీవీలో చూసి సంతోషపడాలి తప్ప ఇంతవరకు ఆయన మీ దగ్గరకు రాలేదు. బతుకమ్మ ఆడితే పైసలు వస్తలేవని చెల్లె ఢిల్లీ పోయి సారా దుకాణం దందా మొదలుపెట్టింది అంటూ కవితపై సెటైర్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉన్నంత కాలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకురానని ప్రధాని స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశ రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయడానికి బీజేపీ పుట్టలేదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అందించిన రాజ్యాంగపు స్వచ్ఛతను కాపాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. తాను జీవించి ఉన్నంత వరకు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఆట ఆడటానికి అనుమతించనని మోడీ పేర్కొన్నారు. బుధవారం గుజరాత్లోని బనస్కాంతలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఈసారి 400 పార్లమెంటు సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బిజు జనతా దళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బయట నుంచి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాయి. వాటిని కూడా కలుపుకుంటే ఇప్పుడు కూడా మాకు 400 లోక్సభ సీట్ల బలం ఉంది. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా అని మోడీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశం భాజపాకు లేదని, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రలు పండుతోందని, ప్రజలు ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఎటువంటి సందేహాలు వద్దని, జెరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారీ వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకునేవారమన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సలహాలు, సూచనలు ఇచ్చిందన్నారు. ప్రజల ఆస్తులను మరింత రక్షణ కల్పించాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పుకొచ్చారు. వైసీపీ పథకాలను, మేనిఫెస్టో పేజీలను చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికిరాదన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టోపై మోదీ, పురంధేశ్వరి బొమ్మలు ఏవి అని ప్రశ్నించారు. కూటమి పార్టీలే మేనిఫెస్టోను అంగీకరించినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆమోదించాలన్నారు. మంచి పని చేస్తున్న సీఎం జగన్ ఫోటో సర్వే రాళ్ల మీద వేస్తే తప్పేంటి అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్ ఫేక్ వీడియో తీవ్ర కలకలం రేపింది. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఒక నకిలీ వీడియో రావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్కు సోషల్ మీడియా ద్వారా రావడంతో పలువురికి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్ ఖాతాను ఎక్స్ నిలిపివేసింది. చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా ఎక్స్ ఈ చర్య తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎస్ఐ తెలిపింది. ఈ హ్యాండిల్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో పోస్టు చేసిన తర్వాత ఖాతాను కాంగ్రెస్ ఎక్స్ నిలిపివేసింది. మరోవైపు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్కు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సిఆర్పిసి సెక్షన్ 91 కింద నోటీసులు జారీ అయ్యాయి. మే 2న సెల్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. ఢిల్లీ పోలీసుల నుండి నోటీసు అందిందని, కానీ తనకు ఎందుకు నోటీసు ఇచ్చారో అర్థం కాలేదన్నారు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదని ఠాకూర్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర సమన్వయకర్త గజేంద్ర కుమార్ సింగ్ కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 3న తమ ఎదుట హాజరు కావాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. వీలున్న ప్రతి చోట నీటిని సంరక్షించుకోవాలని కోరారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో 90% ప్రజలు పల్లెల్లోనే ఉండేవారని, ఇప్పుడు 30% మంది నగరాలకు వలస వెళ్తున్నారన్నారు. దీంతో పల్లెల్లో సాగు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏ రోజుకా రోజు గత 10 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. 10 జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ను దాటింది. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో 46.6 డిగ్రీలు నమోదైంది. ఈ జిల్లాలోని పలు మండలాలు 46.5 నుంచి 46.2 డిగ్రీల ఎండతో అల్లాడాయి. ఇది ఆందోళనకర పరిణామమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.